నీటి పరీక్షలో జరిగిన అవకతవకలపై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరిపించి దోషులు కఠినంగా శిక్షించాలని, నీటి పరీక్షలు రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్ గాంధీ భవన్ వద్ద కాంగ్రెస్ శ్రేణులు ఆందోళనకు దిగారు. ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలు మంచుకట్ల ఆశమ్మతో పాటు నాయకురాలు లత, ఉయిక ఇందిరా, సోని, శోభాబాయి, తల్షాపురే తదితరులు పాల్గొని తమ గళం వినిపించారు. ఫ్లకార్డులు పట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. పాత పద్ధతిలోని రాష్ట్రాల వారీగా ప్రవేశ పరీక్షలు నిర్వహించాలన్నారు. 2024 మే 5న ఎన్టీఏ నిర్వహించిన నీట్ ప్రవేశ పరీక్షలో అవినీతి అక్రమాలు చోటు చేసుకున్నందున వెంటనే పరీక్షను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఎన్టీఏ విశ్వాసం కోల్పోయినందున దాన్ని సైతం రద్దు చేసి 2013 కన్నా ముందు రాష్ట్రాల వారీగా పాత పద్ధతిలోనే నిర్వహించినట్లు ప్రవేశ పరీక్షలు నిర్వహించాలన్నారు. ఇక ఈ అవినీతిపై సుప్రీంకోర్టు సిట్టింగ్ న్యాయమూర్తితో న్యాయ విచారణ జరిపించి దోషులు కఠినంగా శిక్షించాలన్నారు. 24 లక్షల మంది విద్యార్థుల జీవితాలతో ఎన్టీఏ చెలగాటమాడిందన్నారు. బీహార్లో పేపర్ లీక్ కావటం, ఒక్కో విద్యార్థి నుంచి 30 లక్షల రూపాయలు లంచం తీసుకోవటం బాధాకరమన్నారు. ఎన్టీఏ చరిత్రలో ఎన్నడూ లేనంతగా 69 మందికి మొదటి ర్యాంకు రావటం, గ్రేస్ మార్కుల పేరుతో మార్కులు అదనంగా వేయటం, జూన్ 14 నాడు విడుదల చేయాల్సిన ఫలితాలు సార్వత్రిక ఎన్నిక ఫలితాల రోజున విడుదల చేయటం చూస్తుంటే అవినీతి ఏ స్థాయిలో జరిగిందో అర్థమవుతుందన్నారు వారు. ఎన్డీఏ ప్రభుత్వం దాన్ని వెనకేసుకురావటంలో ఆంతర్యం ఏమిటో దేశ ప్రజలకు అర్థం కావటం లేదని మండిపడ్డారు.